హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే రెడీ అయ్యి వచ్చా అనుకుంటున్నారా? ఈరోజు మా సైడ్ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి, మా ఊర్లో జరుగుతున్నాయి. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఏంటంటే మీ సైడ్ కూడా తెలంగాణ మొత్తం జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ 2 టైమ్స్ రెండు రోజులు జరిగిపోయి, కొన్ని ప్రదేశాలకి వెళ్ళి అయిపోయి, కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడే మా సైడ్ జరుగుతున్నాయి. నేనైతే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి ఈ ఓటు హక్కు స్వతంత్రంగా మనము నాయకుడిని ఎన్నుకునే హక్కు మనకి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో అది తెలుసు, అందరికీ తెలుసు. సో అతని యొక్క ఆ కష్టానికి ఫలితంగా మనం ఇప్పుడు ఓటుని డబ్బుకో మందు సీసాకో అమ్ముకోవద్దండి. ఒక మంచి నాయకుడిని ఏంటంటే ఈ నాయకుడు పరిపాలన మంచిగా ఉంటుంది, వీళ్ళు వచ్చిన తర్వాత పాలన బాగుంది, వీళ్ళు ఉన్నప్పుడు బాగుంది, వీళ్ళు లేనప్పుడు ఇలా ఉంది అని అని ఒక థింక్ చేయండి. ఎవరైతే మంచి నాయకుడిగా ఉన్నాడో అతనికే మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అతన్నే గెలిపించండి. కానీ ఎవరైతే అమౌంట్ ఎక్కువ ఇచ్చారు, అమౌంట్ తక్కువ ఇచ్చారు అని చూస్ చేసుకొని మాత్రం ఎవరు అంటే ఊరి పరంగా అట్లే కాదు, ఎవరు ప్రజలకి మంచిగా న్యాయం చేయగలుగుతారు, మంచిగా ఏదైనా సరే ఏ పనులైనా తీసుకొచ్చి ఏదైనా సరే చేయగలుగుతారు, ఊరికి ఒక మంచి పని చేయగల వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి మీరు న్యాయం చేయండి, అతన్నే గెలిపించండి. ఓకేనా? బాయ్. ఇదే చెప్పాలనుకుంటున్నా. నేనైతే అదే చేస్తాను. ఏంటంటే నేను ఎవరి పాలన ఇప్పుడున్న పాలన, బిఫోర్ పాలన ఏదైనా సరే నేను కంపేర్ చేయట్లేదు. నేను ఎవరి వల్ల కొంచెం లబ్ధి పొందానో, ఓకేనా, బాగుంది అని అనుకుంటున్నానో వాళ్ళకై వేస్తాను.